ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే వేరే చోట్ల పడి తగిలించుకోవడం, ఇలా ఎంతమంది అయితే ఈ కాలు కానీ చెయ్యి కానీ లేకపోతే ఇలా ఎముకలు విరిగి ఉన్నాయో అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం అయితే దేవుడు ఖచ్చితంగా ఆ ఎముకలు మరలా తిరిగి అతుక్కోవాలన్నమాట. అతుక్కొని వారి జీవితంలో అద్భుతం వారు చూడాలి, దేవునికి సాక్షులుగా వారు నిలబడాలి. కాబట్టి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ కాల సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభా పనులకని వెళ్ళో లేకపోతే యాక్సిడెంట్లోనో లేకపోతే ఇంకా వేరే వాటిలోనైనా ప్రభు పడి నాయన ప్రభా తగిలించుకోవడం వల్ల ఆయన కాలు ఎముక విరిగిందో, చెయ్యి ఎముక విరిగిందో, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ ఏ ఎముకలు విరిగున్నాయో ప్రభా, ఆ ఎముకలు అతుక్కునేలాగున్న తండ్రి నాయన ప్రభు మీరు సహాయం చేయండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో ముట్టండి. మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తము చేత నాయన ప్రభు మీరు వారిని కడిగి తండ్రి ఆ ఎముకలు నాయన ప్రభా, విరిగిన ఎముకలు మరలా తిరిగి అతుక్కొని నాయన ప్రభా యేసేవారు మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడటకు సహాయం చేయండి. సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి, దయచూపండి. గతంలోనైనా ప్రభా మేము ఎన్నో సాక్ష్యాలు విన్నామయ్యా. ఆ సాక్ష్యాల్లో తండ్రి విరిగిన ఎముకలు కూడా మరలా అతుక్కొని ఆయన ప్రభు వారు సాక్ష్యం చెప్పారు. అలాగున్న తండ్రి ఉదయ కాలం ఎంతమంది ఇలా ఎముకలు విరిగి తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారు, వారందరినీ నాయన ప్రభు మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో ముట్టి తండ్రి ఆ ఎముకలు అతుక్కొని నాయన మరలా వీరు సాక్షులుగా నిలబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యము చేయమని, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని, దయచూపమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.